ఇప్పుడు ఏబీసీ చూసుకుంటే అమ్మ సి సెక్షన్ అందరు చేయగలుగుతారు ఇవాళ రేపు కమ్యూనికేషన్ స్కిల్స్ కాబట్టి అందరూ ఇంగ్లీష్ మీడియం చిన్నప్పటి నుంచి వస్తున్నది, ఇంగ్లీష్ మ్యాండేటరీ అయిపోయింది కాబట్టి స్కోర్ పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు సి సెక్షన్కి వచ్చేసరికి. ఏబీలో వచ్చేసరికి మీకు ప్రాబ్లం ఏమవుతుందంటే బాగా గుర్తుపెట్టుకోండి, 200 ప్రశ్నలు 150 నిమిషాల నిడివి, టైం తక్కువ ఉంటుంది కాబట్టి ఫస్ట్ వచ్చిన క్వశ్చన్లు ఈజీ క్వశ్చన్లు టక చేసుకుంటా పోయినాక రాని క్వశ్చన్ల గురించి డిస్కస్ చేయాలి. చాలామంది ఏమవుతారంటే ఒకటో క్వశ్చన్ మూడో క్వశ్చన్ టఫ్ ఉంది అనుకోండి, దాన్నే చేసుకుంటా టైం వేస్ట్ చేసుకుంటారు పిల్లలు. అలా కాకుండా ఒక క్వశ్చన్ టఫ్ వస్తే వదిలిపెట్టి నెక్స్ట్ క్వశ్చన్కి క్యారీ ఫార్వర్డ్ అయ్యి ఏ అయితే ఈజీ క్వశ్చన్లో టక వేసుకుని వెళ్తూ టైం సేవ్ చేసుకొని స్ట్రాటజిక్గా ప్లాన్ చేసుకుంటే 100% సక్సెస్ అవుతుంది. దీనికోసం ఏంటంటే మేడం మన వెబ్సైట్లో మోడల్ క్వశ్చన్ పేపర్స్ పెట్టడం జరిగింది. మార్క్ టెస్ట్లు మీరు ఎంత వీలైతే అంత ఎక్కువ అటెంప్ట్ చేసుకోండి. ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్ అన్నట్టు ఆ క్వశ్చన్ చూడగానే సమాధానం ఏంది అనేది తెలిసే స్థాయికి పోయే పిల్లలు కూడా ఉన్నారు. ఆ రకంగా వాళ్ళు ట్రైనింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. టోటల్గా కూడా ఏంటంటే టైం మేనేజ్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. 200 క్వశ్చన్లు 2.5 గంటలు ఎట్లా ప్లాన్ చేసుకుంటారు అనేది ఆ టైంకు ఆ పిల్లవాడు తీసుకునే నిర్ణయం మీద సక్సెస్ రేట్ ఆధారపడి ఉంటుంది.